పక్ష సందర్భంగా అదేవిధంగా విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేని ఒక పాఠశాల నడుస్తుందంటే ఈ జిల్లాలో ఎంత నీచమైన పరిస్థితి ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈడ ఒకటే కాదు, ఈ జిల్లా మొత్తం ఇదే పరిస్థితే ఉంది. విద్యా వాలంటీర్లతోన ఈ రోజు చదువులు చెప్పిస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు డిఈడి ఉన్నటువంటి వాళ్ళ పైన టీచర్ గా ప్రమోట్ చేయకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే 200 గానీ 300 గానీ స్ట్రెంత్ ఉన్నటువంటి విద్యార్థులైనా కూడా అదే విద్యార్థులకు ఉన్నటువంటి 2 ఉపాధ్యాయులతోనే చదువులు కొనసాగిస్తూ ఉన్నారు. కనుక ఈ జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబడినటువంటి జిల్లా, అదేవిధంగా నిరుద్యోగం ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లాలో విద్యను ప్రవేశించకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా ఉన్నటువంటి పాలకులు గాని ఉన్నటువంటి పాలక వర్గాలు గాని ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే ఉండాలా. ఇటువంటి ఈ పిల్లలకు అక్షరగానం తెలిస్తే రేపన్నాడు వీళ్ళు అక్షరగానం చేసుకున్న తర్వాత రేపన్నాడు మా పైన తిరుగుబాటు చేస్తారని ఉద్దేశంతో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మీ పల్లెలో ఉపాధ్యాయులు లేరా, లేదా మీ ఊర్లో ఉపాధ్యాయులు లేరా, మీ మండలంలో ఉపాధ్యాయులు లేరా అన్న రాజకీయ నాయకుడు కానీ ఇంకొకటి కానీ అడిగింది దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళు వస్తారు, వీళ్ళతో మాట్లాడతారు, పోతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యా పరిణామాలు, విద్య సరిగ్గా వస్తుందా లేదా పిల్లలకి అనే విషయం కూడా వాళ్ళకి పట్టదు. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నట్టు పిల్లలు మధ్యతరగతి పిల్లలు, కూలీ నాలి చేస్తున్నటువంటి పిల్లలే కాబట్టి చదువుకునేది. వాళ్ళ మీద అంత ప్రేమ చూపెట్టారు. ఉన్నటువంటి అధికారులు గాని, పాలక వర్గాలు గాని, ప్రతిపక్షం ఉన్నటువంటి వర్గాలు గాని కానీ పిల్లల పట్ల ఇలాంటి శ్రద్ధ చూపడం లేదు. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ విద్య నీరు గారుస్తూ ప్రైవేటుకు కొమ్ము కాస్తున్నారు. మనం చూస్తూ ఉంటాం, మన ఊరు దాటితే ప్రైవేట్ స్కూల్స్ వస్తాయి, మన ఊరికి బస్సు వచ్చి బస్సులు ఎక్కించుకుపోతారు. ఎందుకంటే ప్రభుత్వ విద్యను అంత నీరు గారుస్తున్న పరిస్థితి ఈ రోజు మన జిల్లాలో ఉంది, మన రాష్ట్రంలో ఉంది. కనుక ప్రైవేటుకు తొత్తులుగా మారినటువంటి విద్యాశాఖ గాని, విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని, ఈ రోజు ఉపాధ్యాయుల పిల్లలు ఎవరన్నా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారా మీకు తెలిసే ఉంటది. వాళ్ళు ఉపాధ్యాయులు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా పరిణామాలు వాళ్ళకి తెలుసు. విద్యార్థులకు ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేపిస్తే ప్రభుత్వ స్కూల్లో విద్య బాగుండదనే ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలను కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకు చేస్తున్నారు. ఎందుకంటే మీకు పిల్లల మీద శ్రద్ధ లేదా, పిల్లలకు చెప్పే ఇంత జ్ఞానం లేదా, మీకు తెలుసు. మీరు ఆల్రెడీ ఎన్నో టెస్టులు పెడితే పాస్ అయ్యి మీరు వచ్చిన వాళ్ళు మీ చదువుల మీద మీకు నమ్మకం లేదా? మీ చదువుల మీద మీకు నమ్మకం లేకుండా అదే విధంగా విద్యార్థులను నాశనం చేస్తూ విద్యా పరిణామాలు దెబ్బతీస్తున్నారు. ఈ జిల్లాలో ఈ స్కూలే కాదు, ఇంకా హై స్కూల్లో గానీ మిగతా స్కూల్లో గానీ ఎక్కడ టీచర్లు లేని పరిస్థితి ఉంది. పిల్లలున్న బెంచ్లు రూమ్లు తక్కువ పడతాయి, బెంచ్లు తక్కువ పడతాయి. ఇరుకు గదుల్లోన మన పాఠాలు బోధిస్తున్నారు. ఇరుకు గదుల్లోనే మనం ఉంటున్నాం. ఒక క్లాస్ 50 మంది 60 మంది కూర్చుంటున్నారు. కానీ మినిమం ఒక 30 మందికి ఒక క్లాస్ ఉండాలా, ఒక టీచర్ ఉండాలా. కానీ అవేవే మనకు పట్టవు. 50 మంది ఉంటే గొర్రెల మంది లాగా తీసి పాడేస్తారు. అదే గొర్రెల మందికి ఒక టీచర్ ఏర్పాటు చేసి అవే విషయాలే ఉంటాయి తప్ప కొత్తవి నేర్పించే పరిస్థితులు మన జిల్లాలో గాని రాష్ట్రంలో గాని. కనుక ఇలాంటివి పునరావృతం అయితే భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఉదాహరణ పైన రేపటి విద్యార్థులే రేపటి బాల పౌరులు అంటారు. కానీ ఈ పౌరులకు నాణ్యమైన విద్య అంతా లేదు, ఈ పౌరులకు సౌకర్యాలు లేవు, ఈ పౌరులకు కనీస అవసరాలు కూడా తీర్చని పాలక వర్గాలు విద్యా వ్యాపారం చేస్తున్నారు తప్ప కానీ ఇలాంటి ఉన్నటువంటి బాలలకు ఎక్కడ నాణ్యమైన విద్య అంతా లేదు. కనుక భవిష్యత్తులో ఇలాంటే కాదు, ఈ స్కూలే కాదు, జిల్లాలో ఎక్కడున్నటువంటి స్కూల్ అయినా కూడా ఇలాంటి ప్రయత్నం చేసి ఉన్నటువంటి టీచర్స్ తక్కువ పడుతున్నారు, పిల్లలు ఎక్కువ అవుతున్నారు, ఉపాధ్యాయులు ఒకరిద్దరే ఉంటున్నారు తప్ప ఇలాంటి పరిణామాల్లో విద్యా పరిణామాలు ఖచ్చితంగా మీకు దెబ్బతింటాయి. ఆ విషయంలో ఎస్ఎఫ్ఐగా మేము కూడా చెప్తా ఉన్నాం. జిల్లాలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉంది. ఈ జిల్లాలో ఎంఈఓలు కూడా ప్రతి మండలానికి లేరు. విద్యా పరిణామాలు దెబ్బతింటున్నామని కూడా అనేక సార్లు మనం మొరబెట్టుకున్నా కూడా ఎలాంటి
సోపతి కూడా మన వైపు చూడడం లేదు. కానీ వాళ్ళ కాడికి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ జీతాలు వస్తున్నావా, ఇంకేం వస్తున్నా, ఇంక్రిమెంట్ వస్తుందా అది చూస్తారు తప్ప పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న సోయి కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. కనుక ఇలాంటి పరిణామాలు రాకుండా భవిష్యత్తులో కానీ ఉన్నప్పుడు కానీ మనం అందరం కలిసిగా ఏకమై భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు పూనుకున్న తర్వాతనే అలాంటి పోరాటాలు నిర్వహించిన తర్వాతనే మనకు నాణ్యమైన విద్య ఉంటుంది, సౌకర్యాలు కూడా కలుగుతాయి తప్ప అలాంటి విషయాలను తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.